నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. మాజీ కౌన్సిలర్ నిట్టు కృష్ణమోహన్ రావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ సలహాదారులు శిబిరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కింగ్స్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ సలహాదారులు శిబిరి సమక్షంలో మాజీ కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్ రావు, ముప్పారపు ఆనంద్, ముదాం నవీన్, మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్రావుతో పాటు 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శిబిరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చూసి ఇతర పార్టీల నుండి నేతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. కొత్తగా చేరిన వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ భారీ చేరికలతో కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పారు. పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట, ఎలిగే నువ్వంట. గరీబీ హటావ్ దేశ్ కు బచావ్ నినాదంతో ఇందిరాగాంధీ దేశంలోని నిరుపేద బతుకుల్లో వెలుగులు నింపారని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. బ్యాంకు జాతీయకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న దీశాలి అని కొనియాడారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలోని ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఇందిరాగాంధీతో కామారెడ్డికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కామారెడ్డి అంటేనే కాంగ్రెస్ కంచుకోట అని ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం గర్వకారణమని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో ఇందిరమ్మ రాజ్యంలోని సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరవేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సాధికారతకు ఆద్యురాలు ఇందిరాగాంధీ అన్నారు. దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ మహిళల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. నేడు తెలంగాణలో కొలువుదీరిన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు నీడ కల్పిస్తున్నామని చెప్పారు. ధైర్యానికి మారుపేరు ఉక్కు మహిళగా ఆమె తీసుకున్న నిర్ణయాలు నేటి దేశానికి దిక్సూచి అని చెప్పారు. ఆమె చూపిన బాటలోనే తాము నడుస్తున్నామని పేర్కొన్నారు.
పోటీ చేసినప్పుడు ఇది కామన్ నడుచుకుంటా వచ్చినారు. నైట్ మొత్తం సీతక్క గారు, మన మహేష్ గారు, నేను అక్కడికి. ఇందిరమ్మ అంటే ప్రతి ఇంట సంక్షేమం. ఇందిరమ్మ అంటే ఆడవాళ్ళలో అందరిలో ఒక ధైర్యం, స్ఫూర్తి, పేదవాళ్లకు గుండె ధైర్యం, గూడు గుడ్డ నీడ ఇచ్చిన తల్లిగా ఈరోజు ఇందిరమ్మ చరిత్రలో నిలిచిపోయింది. అదేవిధంగా బ్యాంకులు కొంతమందికే పరిమితమై ఉంటే ఈ రోజు ప్రతి పల్లెకు బ్యాంకు వచ్చిందంటే, బ్యాంకు సేవలు వచ్చినాయంటే ఇందిరమ్మ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం. ఇవాళ పేదలకు ఇల్లులు వచ్చినాయంటే ఆనాడైనా ఈనాడైనా ఇందిరమ్మ కన్న కలలు ప్రతి వారికి ఉండడానికి ఇల్లు ఉండాలని ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఇందిరమ్మ పేరు మీదనే ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు సీఎం, అదేవిధంగా మా కేబినెట్, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఇందిరమ్మ కన్న కలలను నిజం చేయడం కోసం పేదలకు ఇందిరమ్మ ఇల్లులు గాని, ఇందిర మహిళా శక్తి సంఘాల ద్వారా మహిళలను బలోపేతం చేయడం గాని మరి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి ఇలాంటి మహనీయుల విగ్రహాలు ప్రజల మధ్య ఉంటే భవిష్యత్ తరాలకు కూడా తల్లి యొక్క, అమ్మగారి యొక్క స్ఫూర్తి నిండుగా మెండుగా ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మహనీయులే ఖచ్చితంగా ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలలో ఉండాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ జోహార్ ఇందిరమ్మ. కామారెడ్డి గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడడం ఆనందంగా ఉందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, నిరంకుశ పాలనపై ప్రజలు సాధించిన విజయమని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి పట్టణంలోని కింగ్స్ ఫంక్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అధికారం అంటే పెత్తనం చెలాయించడం కాదు, ప్రజలకు సేవ చేసే అవకాశం అని చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం పేదలందరికీ సంక్షేమ ఫలాలు చేర్చడమేనని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామాల్లో మహిళల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కోరారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి ప్రాణం, పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ గెలుపు కార్యకర్తల కష్టార్జితమని కొనియాడారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 6 గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే జోష్ కొనసాగించాలని పిలుపునిచ్చారు. మరి అత్యధికంగా సర్పంచ్ చేసి ఈరోజు సన్మానం పొందుతున్న 64 గ్రామ పంచాయతీల సర్పంచ్లకు 106లో మరి 64 గెలిచి అగ్రభాగాన నిలబెట్టినందుకు మీ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి అభివృద్ధి ప్రదాత మీకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సార్
సర్పంచ్లోకి వచ్చి మరి అప్పటి నుంచి 45 years 45 సంవత్సరాల నుంచి మీకు తోడుగా ఉంటూ ప్రేమ వచ్చినా, కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా అన్ని మీతోనే ఉంటూ మరి మీ అందరి మేము అనుకుంటున్నాము బాబా సర్పంచ్ అయినా మేము ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో ఉన్న రిజర్వేషన్స్ లేకుంటే రకరకాల సమస్యలతో అవకాశాలు రాకుండా పార్టీకి అంకితంతో పనిచేసి ఈ అందరి సర్పంచులను గెలిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా మనము మరి బీసీలకు 42% రిజర్వేషన్ కోసమే ఎలక్షన్ ఆపడం జరిగింది చిత్తశుద్ధితోటి. కానీ కేంద్రం మనం చేసినటువంటి అన్నింటిని కూడా పక్కన పెట్టి ఇక్కడ సర్పంచ్ లేక అక్కడ రిజర్వేషన్స్ రాక ఇబ్బంది అయ్యి గ్రామ పంచాయతీలకు స్టేట్ నుంచి రిలీజ్ చేసినాం. ఇప్పుడు ఈ వారం రోజులలో కూడా మరి మొదటి విడతగా సెంట్రల్ నుంచి ఏదైతే ఆగినాయో 2 years గా అది కూడా మనకి వారం రోజుల్లో రిలీజ్ చేస్తామని లెటర్ కూడా రావడం జరిగింది సెంట్రల్ నుంచి. ఇందాక ట్రైనింగ్ కాడికి వెళ్ళాను నేను. ఇవాళ అధికారం ఉంటుంది, పదవులు ఉంటాయి, పని ఎట్లా చేయాలో తెలియకుండా ఎట్లా. అందుకనే ట్రైనింగ్ అనేది తప్పనిసరి. ట్రైనింగ్లోకి వెళ్ళాలి, లీడర్లు చేస్తున్నాం. ఇందిరమ్మ పాలనలో మరి ప్రజా సంక్షేమం ముందుకు వెళ్ళాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని ఇందిరమ్మ సంక్షేమ రాజ్యంగా స్ఫూర్తితో పనిచేస్తా ఉన్నారు. అలాంటి మహనీయురాలి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మరి సర్పంచ్లో జరిగేటువంటి శిక్షణ కార్యక్రమానికి వెళ్ళి మళ్ళా మీ అందరికీ సర్పంచ్గా ఉన్న మీకు సన్మాన కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మనందరి అపస్వార్థ చాలా సఫలతో స్వాగతం చెప్పండి. వీళ్ళ నాయకులలో 73% మనం రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లో మనం గెలిచినాం. రాబోయే మున్సిపాలిటీలు కూడా మన అధ్యక్ష కార్యాలయంలో చేసిన జరగబోయే రాష్ట్రంలో మీరు చెప్పాలి కానీ కామారెడ్డిలో మాత్రం 70% పైన మా మున్సిపల్ కౌన్సిలర్తో గెలిపించి మీ చేతిలో పెట్టాను. ఇది కేంద్రాన్ని రాష్ట్రాన్ని త్వరలో 1 వారాల్లో మీకు కావాల్సిన సర్పంచులు డబ్బులు మీ దగ్గర వస్తున్నాయి. అందుగురించి మేడం గారు ఏమన్నారంటే కొన్ని షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకొని ఆ డబ్బులను మీరు ఎలా ఖర్చు చేయాలా అది ఊళ్ళో మీ గ్రామ పంచాయతీ సభ్యులు కూర్చొని మంచి పెద్దలతో సహకారాలు వాళ్ళని కూడా సలహాలు తీసుకొని మంచి ప్లానింగ్ చేస్తే ఎల్లప్పుడూ మీ పేరు గ్రామాల్లో ఉంటాయని చెప్తూ ఇప్పుడు వరుసగా మీతోనే వచ్చినారు. బిగ్నూరు అండ్ దొంగలు మేము చూస్తున్నాము. దయచేసి మీరు పోవచ్చు. విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించేందుకు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని సబ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన వేదికకు తెలంగాణ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రైతుల నుంచి విద్యుత్ వినియోగదారుల నుండి సమస్యల పట్ల ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు సమస్యలు ఎదురైతే నేరుగా విద్యుత్ శాఖ అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తే వాటికి వెంటనే పరిష్కారం చూపుతామని చెప్పారు. నిజామాబాద్ లో గల విద్యుత్ వినియోగదారులకు ఫోరంలో ఫిర్యాదు చేయాలని కోరారు. వెసులుబాటు లేని వినియోగదారులు తమ సమస్యలను అప్లికేషన్ రూపంలో రాసి ఫోటో తీసి తమ వాట్సాప్ నంబర్లకు ఫిర్యాదు చేసినా వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రాజలింగమయ్య సాల్వ్ చేసుకోవడానికి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం సామరస్యంగా వాళ్ళ పరిష్కారం చేసి చూపిస్తే వాళ్ళు హ్యాపీగా
వెనుదిరిగిపోతారు. రేపు మళ్ళీ మనము వాళ్లకు అదే రీతిలో మళ్ళీ మనం సర్వీస్ ఇచ్చేసేసి ఇంకా వాళ్ళకి అదనంగా మనకి ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా అంటే అదనంగా ట్రాన్స్ఫార్మర్స్, ఇప్పుడు ఇంతకుముందే మనకు చాలా అప్లికేషన్స్ వచ్చినాయి ఓవర్లోడ్ అనేవి. ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లకు వాళ్ళకు మనకి ఇంకో ఇంప్రూవ్మెంట్ అయినా లేకపోతే ఎన్హాన్స్మెంట్ అయినా చేయాలనుకుంటే చేయవచ్చు. లేదు 4-5 పోలింగ్ ఎక్స్ట్రా కావాలంటే చేయవచ్చు. ఒక సబ్స్టేషన్ కావాలంటే చేసుకోవచ్చు. మిడిల్ పోల్స్ కూడా దాదాపు లూజ్ లైన్స్ బాగున్నాయని ఇంతకుముందే మనకు చాలా కాంప్లైంట్స్ వచ్చినాయి. అవన్నింటినీ రెక్టిఫై చేయండి. కన్సూమరు రైతాంగం వచ్చేసి మనకు కంప్లైంట్ చేసి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా మరి మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని అప్లికేషన్స్ దాదాపుగా ఇప్పటి వరకు మనకు వచ్చిన 8 అప్లికేషన్లలో మనము ఒక 4-5 అప్లికేషన్స్ ఆల్రెడీ సాల్వ్ చేసినాం. కాబట్టి 8 అప్లికేషన్ మాత్రం మనము పేపరు రూపం లోపల మనం తీసుకున్నాము. వాటికి కొంత పేపర్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆ పేపర్ వర్క్ మనం చేసుకొని ప్రతి రైతాంగం కానీ ప్రతి కన్సూమర్సే కానీ మరి తగిన న్యాయం యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా మనం చేస్తామని ఈ సందర్భంగా వారందరికీ కూడా. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ A శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును.
సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. గాలిపటాల ఎగురవేత ఓ బాలుడి ప్రాణం బలి తీసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు 2 అంతస్తుల భవనంపై నుండి కింద పడి కార్తీక్ అనే బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన బికనూరు మండలం పెద్ద మల్లరెడ్డిలో చోటు చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. 2 అంతస్తుల భవనంపై నుంచి బాలుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బికనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. మృతి చెందిన బాలుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సంక్రాంతి పండుగ రోజు గాలిపటం ఎగురవేస్తుండగా 12 సంవత్సరాల కార్తీక్ అనే బాలుడు ప్రమాదవశాత్తు 2 అంతస్తుల భవనంపై నుండి జారి పడిపోయాడు. దీంతో తలకు, కాళ్లకు, నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుని తండ్రి ప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా డిఆర్ కేశవాచారి, క్యాషియర్గా కొండము దామోదర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఓటింగ్ ప్రక్రియలో తోట వంశీకృష్ణ ప్రధాన కార్యదర్శిగా భారీ మెజార్టీతో గెలుపొందారు. తమ గెలుపుకు సహకరించిన ప్రతి కెమిస్ట్ మిత్రులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 102 గోత్రాలతో కలశాభిషేకం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్, ఎమ్మెల్యే రమణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో విద్యుత్ అధికారులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ప్రజలు విద్యుత్ సమస్యలు ఉంటే తమకు కానీ టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయాలని సూచించారు. మీ దగ్గర లూజ్ లైన్స్ కానీ ఏమన్నా లూజ్ లైన్స్ ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తారు. మేము మీకు ఏదన్నా కరెంట్ ప్రాబ్లం ఉంటే లూజ్ లైన్ ఉన్నా మన మీటర్ స్టకప్ అయినా మాకు చెప్తే మేము మార్చేస్తాము. లూజ్ వైర్ ఉంటే లూజ్ వైర్ సెట్ చేస్తాము. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు మాకు చెప్పండి. కరెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము వచ్చి ఇమీడియట్లీ చేసేస్తాం. ఆన్లైన్ నంబర్ 1912 కూడా డయల్ చేయొచ్చు. నా పేరు జి సంతోష్ కుమార్, బాన్స్వాడ టౌన్ ఎలక్ట్రిసిటీ ఏయింది. ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఏదున్నా లూజ్ వైర్లు ఉన్నా లూజ్ కనెక్షన్ ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము వచ్చి సరి చేస్తాము. ఎవరు కూడా డైరెక్ట్ ముట్టద్దు వైర్లు అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రతిదీ మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి చేసేస్తాం. వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.